రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానంపై నెల రోజుల పర్యవేక్షణ పెట్టిన ప్రభుత్వం ఇసుక ఎప్పటికీ ఉచితమేనని స్పష్టం చేస్తోంది. నెల రోజుల తర్వాత ఈ విధానం ఎత్తివేస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని తేల్చి చెబుతోంది. ఈ అవగాహన లేకనే చాలామంది ఇసుక నిల్వ ఉంచే ప్రయత్నం చేస్తున్నారని, ఇది నేరమని సూచిస్తోంది. ఇసుక సమస్యల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల పోలీసులు ఇసుక లారీల అనుమతికి లంచాలు అడుగుతున్నారన్న ఫిర్యాదులు సర్కార్ దృష్టికి వస్తున్నాయి. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గిరిజాశంకర్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి అప్పుడే నెల రోజులు గడుస్తుంది. మరి ఈ నెల రోజుల పరిశీలన అన్న ప్రభుత్వం ఎలాంటి ఫిర్యాదులు అవి స్వీకరించింది, అలాగే ఎలాంటి మార్పులు గమనించింది తదితర విషయాలు వెల్లడించేందుకు మనతో గనుల శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇసుక విధానానికి సంబంధించి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా, ఇంతవరకు ప్రజల్లో అవేర్నెస్ అనేది పూర్తిగా కల్పించలేకపోయింది ప్రభుత్వం. దీనిపై మీ స్పందన ఏంటి? మన నదులు, మన ఇసుక మన రాష్ట్రంలోనే మన అవసరాలకు ఉపయోగించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి అనే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొత్త విధానం తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు కావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్స్, లోకల్గా ఉండే ట్రాక్టర్ ఓనర్స్ తోటి, లేక ఇతర ఆ రీచెస్ ఎవరైతే ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో గ్రామస్తులతోటి వారికి తెలియచెప్పడం జరిగింది. వారంతటా సొంతంగా తవ్వుకొని తీసుకెళ్ళగలిగితే ఆ విధంగా చేయవచ్చు. లేదు అనుకుంటే ఆ లేబర్ కాస్ట్ చెల్లించి తీసుకెళ్ళచ్చు. ఒక సామాన్యుడు నేరుగా రేవుకెళ్ళి ఉచితంగా ఇసుక తీసుకొచ్చే విధానం అనేది ఇంకా అమలు కావటం లేదని ఫిర్యాదులు కూడా ఎక్కువ వస్తున్నాయి. అవి మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం దీనికోసం అని చెప్పి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఫిర్యాదులు ఏమొస్తున్నాయో వాటన్నిటిని తీసుకోవడం జరిగింది. ఆ ఫిర్యాదులు వెంటనే వాటి యొక్క తీవ్రతను బట్టి కలెక్టర్స్కి, ఎస్పీస్కి తెలియచెప్పి మైన్ శాఖ ఏడీ కూడా తెలియపరిచి ఇమీడియట్ చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు పై రాష్ట్రాలకు వెళ్లకుండా 63 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ ప్లస్ 4 కానిస్టేబుల్స్ తోటి రౌండ్ ద క్లాక్ మనము వాటిపైన నిఘా పెట్టున్నాం. డివిజన్లో కల్లా అన్ని రీచెస్ని 2 డేస్కి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. దాని ప్రకారం కలెక్టర్స్కి తెలియపరుచున్నాం. సో దాని ప్రకారము అందరూ ఆర్డీఓలు, డిఎస్పీలు వెరిఫై చేయడం జరుగుతోంది. ఏడీ మైన్స్ ఇతర అధికారులతో టాస్క్ ఫోర్స్ని పెట్టి ఎక్కడ కూడా అమ్మకం కానీ లేకపోతే ఈ హోర్డింగ్ చేయడం కానీ లేకుండా మనం నిరోధించగలుగుతున్నాం. చాలామంది అడిగేది అసలు మా ప్రాంతంలో ఇసుక ఎక్కడ దొరుకుతుంది అని. అంటే వాళ్ళకి ఎక్కడ ఇసుక దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఒక ప్రాంతం వారు, ఒకే రాష్ట్రంలో అయినా సరే ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్ళి ఇసుక తవ్వుకోవడం వల్ల అక్కడ స్థానికులు కానీ తమ రహదారులు పాడవటం కానీ లేకపోతే తమకు పర్యావరణ ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఆందోళన కూడా చేస్తున్నారు. దీని నివారణకు ఎలాంటి చర్యలు అవి తీసుకుంటున్నారు? విదిన్ ద స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ శాండ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. జిల్లా కలెక్టర్స్ ద్వారానే ఇప్పుడు పర్యావరణ అనుమతులు ఇస్తున్నాం. ఇసుక ఎంతైతే మ్యాట్ వేస్తుందో అందులో టాప్ లేయర్లో ఉండే ఒక 1 మీటర్ డెప్త్ కానీ లేకపోతే అక్కడ ఎక్కువ శాతంలో ఇసుక ఉంది అంటే అప్ టు 2 మీటర్స్ కానీ మనం ఇసుక తీసుకోవడానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయి. దానికి ఆ నిబంధనలకి లోబడే మనం అక్కడ ఇసుక తీసుకునే అవకాశం ఇస్తున్నాం. అయితే రహదారుల విషయంపై ఏదైనా ఎక్కడైనా ప్రత్యేకమైన ఇబ్బందులు వచ్చే దగ్గర మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత అదేవిధంగా ఎన్ఆర్ఈజీపీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వీటికి ఆ రహదారులకి, ర్యాంప్స్కి వాటికి కావాల్సిన స్ట్రెంగ్థనింగ్ చేయడము, లేక ర్యాంప్స్ క్రియేట్ చేయడము, మెయింటైన్ చేయడము అనే బాధ్యత వారికి అప్పచెప్పున్నాం. వారి ద్వారానే ర్యాంప్స్ మెయింటైన్ చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో డిమాండ్కి తగ్గట్టుగా ఇసుక రీచులు కూడా లేవనే విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు ఇసుక రీచులు ఎన్నున్నాయి ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఈ రీచ్లు ఎక్కడెక్కడున్నాయి వీటి మీద అవగాహన కల్పించేందుకు మీరు అన్న ప్రత్యేక చర్యలు అవి తీసుకుంటున్నారా? 489 రీచెస్ మనకి ఆపరేషన్లో ఉన్నాయి. ఇందులో 131 ఈ మేజర్ రివర్ సిస్టమ్స్లో ఉన్న రీచెస్. మిగిలిన ఒక 388 రీచెస్ వరకు మనకి అక్కడ స్థానికంగా ఉండే వాగులు, వంకల్లో ఉండే రీచెస్. స్థానికంగా ఎక్కడెక్కడ రీచెస్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాంటిటీకి పర్యావరణ అనుమతులు ఉన్నాయి, అంత క్వాంటిటీ వరకు వారు ఏ విధంగా తీసుకోగలరు అనే వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి తెలియపరుస్తాం. రీచుల్లో రాజకీయ నేతల జోక్యం ఇంకా పోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా ఈ ఉచితంగా ఇసుక ప్రకటించినా సరే అక్కడ రవాణా ఛార్జీలు కానీ లేకపోతే కూలీ ఛార్జీలు కానీ అధికంగా వసూలు చేస్తున్నారు, వాళ్ళ నేతృత్వంలోనే ఇంకొకరిని అనుమతించట్లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీని నియంత్రణకు ఎలాంటి చర్యలు అవి తీసుకుంటున్నారు? కలెక్టర్స్ తోటి, తర్వాత మైన్స్ అధికారులతోటి 3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పీస్ అందరితోటి కూడా డీజీపీ గారు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ ఎటువంటి మనము ఆటంకాలు కానీ లేక ఎవరైనా ఒకరు వచ్చి దాన్ని
అది డామినేట్ చేయడం కానీ అటువంటిది ఏదైనా చేస్తే మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పటికే 222 కేసెస్ పెట్టాం. ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 పీపుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 300 పైన వెహికల్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది కదా అని తవ్వుకుంటుంటే పోలీసులు కానీ అధికారులు కానీ తమను అడ్డుకుంటున్నారు, అన్యాయంగా తమపై కేసులు పెడతారని కూడా సామాన్యులు కొందరు ఫిర్యాదులు అవి కూడా చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి నెలకొంటుందంటారు? మనకి విదిన్ ద స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ శాండ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. తర్వాత శాండ్ ఎక్కడైనా ఒక దగ్గర తవ్వుకొని ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఆపే అవకాశం లేదు. కానీ ఎవరైనా ఒకళ్ళు వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ స్థాయిలో శాండ్ నిలవ ఉంచితే ఖచ్చితంగా మనకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎస్ఐ మరియు అంతకంటే పై స్థాయిలో ఉండే అధికారి, డిప్యూటీ తహసీల్దార్ లేక అంతకంటే పై స్థాయిలో ఉండే అధికారి, లేక మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి రాయల్టీ ఇన్స్పెక్టర్ అతనికంటే పై స్థాయిలో ఉండే అధికారులకి ఈ విధంగా చెక్ చేసే పవర్స్ ఇచ్చున్నాం. ఎవరైతే లేబర్ కాస్టు లేక రీజనబుల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి మించి ఎవరైనా ఛార్జ్ చేస్తే కూడా అది నేరం అవుతుంది. ఈ పై రాష్ట్రాలకు ఎవరైనా స్మగ్లింగ్ చేయడానికి ఉంటే దాన్ని కూడా నిరోధించడానికి వారిని ఆల్మోస్ట్ 2 లక్షల రూపాయల వరకు పెనాల్టీ మరియు అదేవిధంగా అక్కడ 1 year 2 years వరకు ఇంప్రిజన్మెంట్, తర్వాత కాన్ఫిస్కేషన్ ఆఫ్ వెహికల్, ఈ 3 రకాలు పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో వచ్చిన మార్పులు కానీ లేకపోతే గమనించిన మీరు పరిశీలించిన అబ్జర్వేషన్స్ దృష్ట్యా ఈ విధానంలో ఏమైనా మార్పులు అవి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఈ విధానం రావడం వల్ల ప్రైసెస్ చాలా డ్రాస్టిక్గా తగ్గాయి. విదిన్ ద స్టేట్ ఉండడం వల్ల మనకి సప్లై పెరిగింది. ఈ మార్పుల వల్ల మన లేబర్కి పూర్తి స్థాయిలో నిర్మాణ రంగంలో పని దొరికేటట్టు చూడడం, దీని ద్వారా త్వరితగతిన మన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడం, ఇవి అన్నిటికీ ఇప్పుడు కావాల్సిన పూర్తి మన పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది. ఇది మంచి మార్పుగా మేము భావిస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుపై గనుల శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ గారి స్పందన. కెమెరామెన్ సోమేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.